ఈ 2025 ఐకాన్ ఈవెంట్లో శ్రీనివాస్ రెడ్డి మనతో ఉన్నారు. ఈ ఈవెంట్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. చెప్పండి సార్ మీరు. మేడం, నా పేరు కొనిదెల శ్రీనివాస్ రెడ్డి, కర్నూలు బల్జ సంఘం మెంబర్ని మేడం. నేను చాలా సంవత్సరాల నుంచి బల్జ సంఘానికి సర్వీస్ చేస్తూ అదేవిధంగా రిజర్వేషన్ కావాలని పోరాటంలో మేము పాల్గొన్నాము. సో మా పోరాటం ఎట్లా ఉండేదంటే, బల్జలు ఆర్థికంగా ఎదగాలి, ముందుకు వెళ్ళాలంటే ఒక అవసరం అనేది రిజర్వేషన్ అనేది మేము పోరాటం మేడం. దాంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు, కానీ మన ప్రజల్లో బల్జ వాళ్ళలో మార్పు అనేది రావడం లేదు. ఎట్లా అవకాశాలు ఎట్లా చేయాలా అంటే, ఇది ఒక ఐకాన్ అనే లైన్ కానీ, కాపు వెల్ఫేర్ కానీ, ప్లస్ కేఆర్ కానీ, ఇట్లాంటి ప్లాట్ఫామ్లు చాలా ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఒక్కరికి కాపు వెల్ఫేర్ ఉన్నప్పుడు చాలామందికి సోషల్ మీడియా అంటే తెలియదు. అటువంటి టైంలో కాపు వెల్ఫేర్ ఏర్పడి, మా వాయిస్ కూడా ఏర్పడి, సోషల్ మీడియా పరంగా, వాయిస్ రేడియో పరంగా కానీ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి చేరేలాగా ఈ సోషల్ మీడియాలో బెస్ట్గా వచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చేలాగా ఈ ప్లాట్ఫామ్ వచ్చాయి. అంతకుముందు మన కాపునాడు ఉండేది సంఘాల పరంగా ఉండేది, కానీ ఒకరిని ఒక తాటిగా తీసుకురావడానికి, రాష్ట్ర స్థాయిలో తీసుకురావడానికి ఈ ప్లాట్ఫామ్లో చాలా ఉపయోగపడినాయి. అదేవిధంగా ఈరోజు ఐకాన్ అనేది ఒక బిజినెస్ మీట్గా పెట్టి, అంటే ఒక పొలిటికల్ కాకుండా ఒక బిజినెస్ ఎట్లా డెవలప్ కావాలా, ఎట్లా యూత్ ఎట్లా రావాలా, మనం ఆర్థికంగా ఎక్కడ దెబ్బతింటున్నాం అనే విషయాలు చెప్తూ వాళ్ళలోని యూత్ని ఎలా ముందుకు తీసుకురావాలా అనే కాన్సెప్ట్తో వీళ్ళు ముందుకు రావడం చాలా సంతోషం. అంటే ఈ మహాబలిజ సమ్మేళనం అనేది యూత్ గురించి ఎక్కువ ఫోకస్ చేసిందని తెలుస్తుంది, అది నిజమేనా మేడం? యూత్ మేజర్ పాయింట్ మేడం, బట్ ప్రతి ఒక్కరు పైకి రావాలనేది ఇప్పుడు ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఒక వ్యక్తి కష్టపడి, ఒక రైతు పరంగా కష్టపడి ఉంటాడు, కూలీ పరంగా కష్టపడి ఉంటాడు. కూలీ కాకుండా యజమానిగా ఎలా కావాలి అనే కాన్సెప్ట్లో కూడా ఇదొక అవసరం. ఇప్పుడు ఉన్న గ్లోబలైజేషన్ ప్రకారము డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ వస్తాయి. సో మన గ్లోబలైజేషన్ ఎలా యూస్ చేసుకోవాలి, మన ఒక విలేజ్కే పరిమితం కాకుండా ఎలా అభివృద్ధి చెందాలి, మన ఒక విలేజ్లో ఉండి మన ప్రోడక్ట్ని ఇంటర్నేషనల్లో అమ్మే పరిస్థితి ఈరోజు ఉంది, సోషల్ మీడియా పరంగానే, ఆన్లైన్ మార్కెట్ పరంగానే. సో అట్లాంటివన్నీ మనం ఎట్లా యూస్ చేసుకోవాలనేది ఇటువంటి ప్లాట్ఫామ్లో మనకున్న అలర్ట్ చేస్తున్న వాళ్ళు మనకు గైడ్ లైన్ ఇవ్వడం కానీ, సజెషన్స్ ఇవ్వడం కానీ, మోటివేషన్ చేయడం కానీ, ఆర్థికంగా ఎలా డెవలప్ కావాలని చెప్పడంలో చాలా ఉపయోగం. ఒక ప్రోడక్ట్ని ఎట్లా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, ఇట్లాంటివి చాలా విషయాలు చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఆల్రెడీ వెల్ సెటిల్, అంటే అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు, ఆస్ట్రేలియా, ఇంటర్నేషనల్ లెవెల్లో వెల్ సెటిల్గా మేజర్ కంపెనీస్లో సీఈఓలు, డైరెక్టర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళ టైం కేటాయించి మన అందరికీ సజెషన్ చేయడం చాలా సంతోషం. అంటే ఈ కమిటీలో పాల్గొన్నాక, లైక్ ఈ సమ్మేళనంలో పాల్గొన్నాక మీలో ఏమైనా మార్పు వచ్చిందా, లైక్ డెవలప్మెంట్ కానీ ఏదైనా నేర్చుకున్నారా కొత్తగా అని? మేడం, మాలో మార్పు అనేది ఎట్లా అంటే, మా ఆలోచన ఏమంటే మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలా, మన సంఘానికి సర్వీస్ చేయాలా అనే ఆలోచన మాది ఉంది. సో దీంట్లో మాకు కాన్సెప్ట్ ఎట్లా అంటే, మేము ప్రజలకి మేము ఏం చెప్పాలా, ఇటువంటి విషయాలు మనం ప్రజలకు, మేము రేపునాడు ఒక విలేజ్ కానీ, ఒక టౌన్ కానీ, ఒక సిటీకి కానీ పోతే అక్కడ ఉన్న యూత్ మాకు అసోసియేట్ అయినప్పుడు మేము ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం చెప్పడానికి మాకు అవకాశం ఉండదు. మేము ఏం చెప్పినా మేము సొంత ఆలోచన చెప్పడం ఉంటుంది. ఇటువంటి విషయాలు మనకు తెలియజేస్తే రేపునాడు వీళ్ళు చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నారు. అటువంటి యూత్ని పార్టిసిపేషన్ చేసి ఒక స్కూల్ పరంగా వాళ్ళకి భాగస్వామ్యం చేస్తే వాళ్ళంతా డెవలప్ చేయడానికి మా లాంటి వాళ్ళకి చాలా సహకారం అవుతుంది. మేము సర్వీస్ అంటే ఏమంటే ఏం చేసినాం చెప్పండి, మన ఆస్తులు ఏం రాసేయం కదా సంఘానికి. సో ఏదన్నా అక్కడ ఉన్న పిల్లలకు గైడ్ చేయడం కానీ, అంటే ఇట్లా గైడ్ చేసినడంలో ఇటువంటి వాళ్ళకి అసోసియేట్ చేయడం వల్ల మనకు ఒక హెల్ప్ చేయడం వల్ల ఉంటుంది. సో దిస్ ప్లాట్ఫామ్ అనేది చాలా ఉపయోగం. సో దాంతోపాటు మాకు కూడా నాలెడ్జ్ వస్తుంది, అరే ఇది చేయాలి కదా, ఇది చేయాలి, మనం ఎట్లా చెప్పాలి అలాగనే ఆలోచన మాకు ఎక్కువ వస్తుంది. సో మాకు వ్యక్తిగతంగా చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్.